బాగా చదువుకో నాన్న. ఆవకాయ పచ్చడి, చింతపండు, స్వీట్స్, అప్పలు అన్నీ అందులోనే పెట్టాను. ఇలాగానే చూసుకో. ఇంకేమైనా మర్చిపోయామా అండి? ఏంటమ్మా అక్కడ ఏమైనా కిరాణా కొట్టు పెట్టడానికి వెళ్తున్నానా ఏంటి? ఇప్పుడు అవన్నీ ఎందుకే? అబ్బా మీరు ఊరుకోండి. తినేవన్నీ ఎలాగానే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోనన్నా, లేకపోతే పాడైపోతాయి. మళ్ళీ ఎవరన్నా ఉంటారో లేదో, అసలు ఏమైనా చేసి పెడతారో, ఏమైనా తినడానికి ఉంటుందో ఉండదో. మన లక్ష్మణ్ అంకుల్ వాళ్ళ కొడుకు కూడా వచ్చే నెల వస్తున్నాడట. ఏమన్నా మర్చిపోతే అప్పుడు పంపిస్తాను. అరే ఒకసారి అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకో. చూడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నావో ఒకసారి ఆ బ్యాగ్లో చూసుకో. యా తీసుకున్నా నాన్న, ఇందాక చూసుకున్నాలే. బ్యాంక్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఇవన్నీ జాగ్రత్త నాన్న. అక్కడ డబ్బులు కూడా ఎక్కువ రోజులు నీతో పెట్టుకోకు. ఎలాగానే బ్యాంక్లో వేసేసేయి. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు. ఊరికే పిచ్చి తిరుగుళ్ళు అది ఇది అని చెప్పి ఎక్కడి పోకు. ఫ్రెండ్స్ అని అదని మంచిగా చదువుకో. అన్నీ ఏం పెట్టుకోకుండా అందరితో మంచిగా ఉండి మంచిగా చదువుకొని వచ్చేసాయి. సరే అమ్మా. నువ్వు డబ్బుల కోసం కూడా నువ్వు అసలు ఏమీ టెన్షన్ పడకు. నువ్వు ఒక్క ఫోన్ చెయ్యి, నేను అన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే నాన్న చెప్తున్నారు కదా, దేనికి ఏం టెన్షన్ పడకు. ఓకేరా మరి. మంచిగా కిరణ్ మంచిగా చదువుకో. నీకు మరి ఆల్ ద బెస్ట్. మేము అందరం ఉంటాము. నువ్వు ఏమి బాధపడకు, మేము ఉంటాం. వెళ్ళా అన్న, టైం అవుతున్నట్టుంది. అక్కడ వాడు పిలుస్తున్నట్టున్నాడు. ఓకేరా, గుడ్ లక్, హ్యాపీ జర్నీ. అవును, మన కొత్త రూమ్మేట్ పేరేంటన్నా? ఓ ఆ అబ్బాయి పేరా? కిరణ్. మన ఇండియా అసోసియేషన్ వాళ్ళకి మన ఇంటి అడ్రస్ ఇచ్చాను. బహుశా వస్తూ ఉండుంటాడు. ఇప్పుడే చెప్పేసేవా? ఓకే, అదిగో వాడే అయ్యి ఉంటాడు. వాడే అనుకుంటా. హలో. హే, ఐఎమ్ కిరణ్. ఐఎమ్ ఏకలింగం. ప్లీజ్ కమ్ ఆన్ ఇన్. మీరేనా ఏకలింగం? నైస్ టు మీట్ యూ. సామాన్ నేను పట్టుకొస్తాను. హాయ్ మ్యాన్. హాయ్, ఐఎమ్ కిరణ్. ఐఎమ్ ప్రహ్లాద్. నేను వంట వండేసాను ఆల్రెడీ. ఓ ఓకే, అయిపోయిందా? సరే తినేయండి, నాకు కొంచెం పని ఉంది. నేను కొంచెం రాత్రి అయ్యాక వస్తాను. అలాగే. ఓకే, రిలాక్స్ మ్యాన్. పద బాబాయ్, ఇండియా నుంచి అలసిపోయి వచ్చుంటావు. పద అలా బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి శుభ్రంగా భోజనం చేసి పడుకుందు. కానీ ఓ లండన్ నుంచా? అవునండి. ఫుడ్ బాగానే పెట్టుంటారు. బాగానే పెట్టారు. కానీ అదేంటి, సినిమాలు చూస్తే చదివే దబ్బుతుంది అనుకున్నా, మైండ్ కూడా దబ్బిందేంటి? హాయ్ అంకుల్. మీకు కనపడుతున్నాడా? అయ్యో కంగారు పడకలే, ఈయన మన ప్రహ్లాద్ వాళ్ళ నాన్నగారు. మరి గాల్లోంచి ఎట్లా వచ్చాడు? ఈయన పోయి ఒక ఏడాది అయిందిలే. పిల్లోడు కంగారు పడుతున్నాడు. నేను అసలు ససలేనని ఖాస్ అయిన తెలుగుదయాన్ని. అమ్మో. ఏడాది క్రితం నా పరిస్థితి కూడా ఇదే బాబాయ్. సేమ్ స్టోరీ, సేమ్ టేబుల్, పర్సన్ చేంజ్డ్. చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. స్టోరీలో బీభత్సమైన డెప్త్, పౌరాణికంలో బీభత్సమైన డెప్త్. అయినా బాగా అలసిపోయినట్టున్నావులే, తిని పడుకో, రేపు చెప్దాంలే. పక్కలో దయ్యాన్ని పెట్టుకొని ముసుగుదాన్ని ఎలా పడుకుంటానండి? పాయింట్లే, పక్కలో దేవుడు ఉంటే నేను కూడా టెన్షన్ పడేవాడిని. సర్లే కానీ అసలు ఏమైందంటే, మీరు ఉండండి అంకుల్, నేను చెప్తాను కదా. మీరిద్దరు ఉండండి. మీరంటే జస్ట్ డైలాగ్స్తో చెప్తారు, నేను విజువల్స్ చూపిస్తూ చెప్తా, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. విజువల్సా? చీనా బ్రతుకు. చెప్పు, నా బ్రతుకు చెప్పు. పేరు HI రణ్యకశ్యప్ రెడ్డి. అదేం పేరు? ప్రహ్లాదుడి నాన్న కదా, ఎఫెక్ట్ కోసం వాడాలే. అయినా ఇప్పుడే మొదలెడితే అప్పుడే డౌటా? ఇదేదైనా ఎంసెట్ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ క్లాస్ అనుకున్నావా? డౌట్ అడగరా బాబు, చెప్పింది. సరే కానీ
బొర్ర మీసాలు ఖద్దరు చొక్క. వీడి వేషం చూసి పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారా? అంత లేదు వీడికి. వీడు విజయవాడలో సినిమాలు చూసి చూసి ముదిరిపోయిన శాల్తి. ఫ్యాక్షనిజం సినిమాలు చూసి గెటప్ బాగా నచ్చి ఇలా తయారడనమాట. మొన్న మధ్య ఎఫెక్ట్ కోసం ఒక సూమా కొట్టుకొచ్చాడండోయ్. అన్నట్టు చెప్పలేదు కదా మీకు, ఫ్యాక్షనిస్టులు కత్తులు వాడితే మనోడు వృత్తిరీత్యా బ్లేడ్లు వాడతాడు. ఇంకా అర్థం కాలేదా? పెద్ద దొగ్గడ్డి బాబు. వీడే పెద్ద బోక్ అనుకుంటే వీడి బతుకి వెనకాల మళ్ళీ ఒక ఎస్ బాస్ గాడేంటి అని అనుకుంటున్నారా? మనోడి గెటప్, బిల్డప్, హడావిడి చూసి దొంగతనాల్లో ధీరూభాయ్ అంబానీ అంతటి విజనరీ అనుకొని పాపం హైదరాబాద్ నుంచి వచ్చి మరీ అప్రెంటిస్గా వీడి కింద జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ట్రైనింగ్ పేరున బెజవాడలో జేబులు కత్తిరించడం, గంపల కింద కోళ్ళు ఎత్తుకెళ్లడం లాంటి సెకండ్ రేట్ దొంగతనాలు చేసుకుంటూ ఇంకా పెద్ద ప్రాజెక్టులకి గురువుగారు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారో అని కెరియర్ ఓరియంటెడ్ దొంగలాగా ఎదురు చూస్తున్నాడు. గంజాయి తోటలో గంధపు మొక్క పెరిగినట్టు వీడి కడుపున ఒక బుద్ధిమంతుడు పుట్టాడండోయ్. కాదు అబ్బాయి ఇడేట్రా ఈ తిప్పల కింద కూర్చొని చదువుతున్నాడు. చదువు బాగా ఎక్కిద్దానేమో అన్నా. పద మాట్లాడదాం. రే సిన్న, పాత రోజుల్లో బల్బులకు వాటేజ్ బాగా ఎక్కువ ఉండేదిరా. ఇట్లా ఇక్కడేదో షో కోసం పెట్టారు, మోసపోయావు. అవువన్నా, మన పక్కగలి లేదే, అందులో గిట్లాంటి ఈ దీపం ఉన్నది కదే, గది వెలుగుతాందో లేదో అని టార్చ్ చేసి చూసినామే. వీటి కింద చదివితే సైట్ వస్తుందిరా, చదువు రాదు. అయినా నువ్వు కరెంట్ వైర్లకి హుక్లు వేసి దొంగతనంగా లాగినట్టు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. వాళ్ళు వచ్చి పీకుపోయారు. ఇక వీధి దీపాల కింద కాక ఇంకెక్కడ చదువుతాం? వాళ్ళు పీకుతో మేము పెట్టలేబెట్టి మళ్ళీ. సర్లే, అయినా నాకు అమెరికాలో పై చదువులకి అడ్మిషన్ వచ్చింది. ఇదిగో నా I-20. అన్నో ఏమైంది? నువ్వు అట్లా టెన్షన్ పడకు. బాబు ఎవడు? మన బాబు. బాబు ఒంట్లో ఉన్నది మన రక్తం అన్నా. ఎప్పటికైనా పెద్ద దొంగ తీర్తాడన్నా, అయి తీర్తాడు. ఏం చేయమంటారు నర్సింగ్? పంపించన్నా, పంపి మనోడిని పంపి. మా వంశం గురించి నీకు తెలియదురా నర్సింగ్. రేపు నేను పైకి పోయి మా పూర్వీకులకి నా కొడుకు దొంగ కాలేదని నా నోటితో ఎలా చెప్పేది? వాళ్ళకి నా మొహం ఎలా చూపించేది? అన్నా, చిన్నదొరిని విదేశాలకు పంపియే. విదేశాల్లో పెద్ద పెద్ద చోరీలు చేసి ఇంటర్నేషనల్ దొంగ అవుతాడన్నా. ఎప్పటికైనా మన చిన్నదొర పెద్ద దొంగ అయితే తీర్తాడన్నా. నువ్వు ఖాళీ పీలి టెన్షన్ పడకు. అంతేనటవా? అవునా? అలా ప్రహ్లాద్ని అమెరికాకి పంపిన సంవత్సరానికి ఒకరోజు మన హెచ్ఐ రణ్యకశ్యప్ రెడ్డి హఠాత్తుగా దెయ్యంలా ప్రత్యక్షమయ్యాడు. తను కొట్టేసిన సూమో బ్రేక్ ఫెయిల్ అయి చనిపోయాడని, యమలోకంలో తన ఇమిగ్రేషన్ ప్రాసెస్లో చిక్కుపడి దెయ్యంలా వచ్చాడని ఆందోళన పడుతున్న ప్రహ్లాద్కి చెప్పాడు. యమలోకానికి వెళ్తే తన పూర్వీకులంతా అమ్మనాబూతులు తిట్టారని, దొంగ పుత్రాభివృద్ధి రస్తు అని దీవిస్తే తను ఒక సుపుత్రుని కన్నాడని అవహేళన చేశారని చెప్పాడు. ప్రహ్లాద్ చేత ఒక్క దొంగతనమైనా చేయించందే తనకి స్వర్గంలో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అవ్వదని, తన ఆత్మ శాంతించదని మొరపెట్టుకున్నాడు. ఈయన మా నాన్నగారు. నమస్తే అంకుల్. వీళ్ళంటే వాళ్ళతో సాహసం చేసే నువ్వు ఇలా తగలట్టు. నువ్వేమనుకోకు, మినిమం ఒక దొంగతనం చేస్తే కానీ మా నాన్న ఉద్దేశంలో మనిషి అనిపించుకోడు. వినయం విధేయతలు ఉన్నట్టు మాట్లాడడం అనుకో, ఆయన బూతులు అనుకుంటాడు. వాటిని పిల్లడు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. కానీ పద, నీకు మా చరిత్ర మొత్తం చెప్పాలి. మా తాతలిద్దరు ముగ్గురు కదా? తాతలు నీకనాక ఎక్స్ట్రాలు వద్దా చెప్పింది. అది మ్యాటర్. మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంది అంకుల్. అయినా వీడు ఎలా పుట్టాడండి మీ కడుపున? దొంగతనం పక్కన పెట్టండి, కనీసం చిట్టీలు సప్లై చేయరా అంటే చేయలేడు. వీడిదంతా వాళ్ళ అమ్మ పోలికి నాయన. ఆ రోజుల్లో మా ఇంట్లో వాళ్ళు బీహార్ నుంచి ఫూలన్ దేవ్ లాంటి సంబంధాన్ని తీసుకొస్తే వాళ్ళని ఎదిరింటి ప్రిన్సిపల్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. అదేమో వీడిని నా చేతిలో పెట్టి పోయింది పైకి. బాధపడకండి అంకుల్, చేయిద్దాం. మన ఇద్దరం కలిసి ఎలాగైనా మీ వాడి చేత ఒక దొంగతనం చేయిద్దాం. నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. అయినా అంకుల్, ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు ఏం బాగాలేవు. రేణు సర్లే. ఏమున్నది గర్వకారణం చరిత్ర చూసిన? చూడండి, 6'3" ఆఫ్రికన్ మేల్ అనో 6'7" కాకేషియన్ మేల్ అనో ఉంటుంది, కానీ 5'7" ఇండియన్ మేల్ అని ఉందా?
మన ఇండియన్స్ పరువు తీసేస్తున్నారండి. మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. కనీసం ఒక్క దొంగతనం అయినా చేయిద్దాం మీ వాడి చేత. సరే నేను ఒక్క దొంగతనం చేస్తాను, ఒక్కటైనా చేస్తాను. అమ్మా అయ్య బాబోయ్, అయ్యో ఇట్స్ పెయినింగ్. అమ్మా బాబాయ్ ఏమైంది? ప్లీజ్ గివ్ మీ యువర్ మనీ. Give me your money. Give me your money. Yeah. Hey, give me your money. Yeah. Come on, man. Give me your money. తొండి. మరి అదే ఎవరు పడితే వాడి మీదకి వెళ్ళిపోవడం కాదు. అసలు మనం ముందర వాళ్ళని మేనేజ్ చేయగలమో లేదో అంచనా వేసుకొని ఆ తర్వాత మనం బరిలోకి తోకాలి. అప్పుడే మన సక్సెస్ రేట్ బాగుంటుంది. హలో అంకుల్, మీరేంటి మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్తూ ఉంటారు? పైన నా ఇమ్మిగ్రేషన్ పేపర్ వర్క్ ప్రాసెస్ చేయనంత మాత్రం నన్ను ఆపగలరా? స్వర్గంలో పెద్ద కన్నం వేసి రాబరీలు ప్లాన్ చేస్తున్నా. మరి మిమ్మల్ని పట్టుకోలేదా? మొన్న ఇంద్రుడు రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాడు. మరి వాళ్ళేమో అనలేదా? అన్నాడు, దొంగల జాతి నీచం అన్నాడు. ఓ అంత మాట అన్నాడు. ఎస్. మరి మీరేం చేయలేదా? చేశాను. ఇంద్ర ఏమంటివి దొంగల జాతి నీచం. ఎంత మాట. మొహమ్మద్ గౌరీ దొంగకాడ, మొహమ్మద్ గజని దొంగకాడ. అంతెందుకు, పాలబుగ్గ తడి ఆరక ముందరే దన్నముద్దలు దొంగతనం చేసి, యమునా తీరాన గోపికల వస్త్రములు దొంగతనం చేసి, మహాభారత సంగ్రామం అయ్యేసరికి యావత్ భక్తుల మనసులు దొంగతనం చేసిన శ్రీకృష్ణుడు దొంగకాడ. ఏనాడో మా దొంగల జాతిని అభిమానించి అనుసరించడం మొదలుపెట్టిన మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చేయుటే ఎంత వివేకం, ఎంతకు సంస్కారం, ఎంత అజ్ఞానం. నేటితో భటుడు అధికుడు, దొంగ అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేల అష్టదిక్పాలకులు, మనుగుడినిచ్చే పంచభూతంలో జయహో నరుడా అని హర్షించే విధముగా ఈ స్వర్గలోకపు ద్వారముకు కన్నాలేసిదా. సువర్ణ మనమే రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభామందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకిల మీద కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. బాబాయ్ మీరు సినిమాల్లో యాక్ట్ చేయలేదా? లేదబ్బాయ్, కసక్క లాంటి ఫిగర్, కమల్ హాసన్ లాంటి యాక్టర్ అయితే కానీ సినిమాల్లో రోల్ ఏమని అంటున్నారు. చెప్పులు అరిగేటట్టు 20 ఏళ్ళు స్టూడియోలు చుట్టూ తిరిగా, ఒక్కడు రోల్ ఇవ్వడా. నాలాంటి కళాకారులు కొవ్వొత్తుల్లా కరిగిపోతూ కొందరికే వెలుగునివ్వగలుగుతున్నాం. 1987లో అన్నపూర్ణ స్టూడియోస్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అప్పుడు వాళ్ళు బాగా చితకబాది మళ్ళీ ఇటు కనిపిస్తే కాళ్ళు రెక్కొడతామని చెప్పి బయట పారేశారు. అదనమాట. అంటే మన వంశవృత్తికి మనం ద్రోహం ఎలా చేస్తాం. సరే ఇంతకీ నీకేమైంది? అబ్బా అమ్మా గివ్ మీ యువర్ మనీ. కమ్ ఆన్ యా కమ్ ఆన్. భయపడిపోయింది. అమ్మా అబ్బా అబ్బో వామ్మో అమ్మ కొట్టించాలి, దండం పెడతాను బాబు వదిలే. అమ్మ కుంఫు కరాటే కలిపి కొట్టినట్టుంది. వామ్మో కాళ్ళు చేతులు తిరిగిపోయారా బాబోయ్. అమ్మా వెళ్ళిపోతుంది. అయ్య బాబాయ్ అసలు నువ్వేం చేస్తున్నావు సరే ఇది చేసి చూపించు. ఓకే అది లేవు సరే. యా ఎట్లారా. అమ్మో కమాన్ గివ్ మీ మనీ. మరదే నీ టెక్నిక్లోనే తేడా. ఏదో ఒక ఆయుధం ఉండాలిరా నాయన. ఏం లేకుండా వెళ్ళిపోతామంటగా. ఓహో అమ్మా బాబోయ్ బ్యాండేజీల ఖర్చు పెరిగిపోతుంది. ఏంటి పూజ? మళ్ళీ బడితే పూజ?
1 minute. చూసుకో, $20. ఏంటి $20? దొంగతనం. అబ్బో అబ్బో అబ్బా, ఎంత కొట్టేసామని కాదన్నయ్య, కొట్టేసామా లేదా అంతే. అమ్మా, అలా తను దొంగతనం చేశాడు. ఓ అదా సంగతి. మరి ఇంకా ఆయన ఇక్కడెందుకున్నాడు? ఏం పాడు, పైకి వెళ్ళాను కానీ నా ఇమ్మిగ్రేషన్ పేపర్ వర్క్ ఇంకా ప్రాసెస్ కాలేదంట. నాకు అర్థం కావట్లేదు. ఆయుధం, చెక్క గరిట వద్దులే, పనిచేత. వావ్, ఈ come on, give me your money. Come on, give me your money. See this? Come on. Dude, seriously? Now give me your money. Amma, Gannu. Okay. Yeah. Wait. Okay, idigo person. Amma! You threatened me, dude? With a kitchen knife? What's wrong with you? Ay baboy. You idiot. You messed up wrong guy. How does that feel, huh? What's wrong with you? Wow. Excuse me, sir. Are you all right? No. I got mugged. Can you describe the mugger? చూడు, ఎవరో రాబరీ అంట, ఇండియన్ అంట. హే ప్రహ్లాద్, కాఫీ తాగుతావా? నాకు వద్దులేరా. ఓయ్, నాకు కొంచెం తే. ఓకే. రే ప్రహ్లాద్, నా $20 లేవురా. అదండి, పాపం దారిలో వస్తూ ఒక అబ్బాయి దగ్గర నుంచి $20 అప్పు తీసుకుని ఇంటికొచ్చి పెద్ద కలరింగ్ ఇచ్చాడు.